నిన్నటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ చేనేత కార్మికులకు సంబంధించి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. ఎక్కడున్న చేనేతలకి ఇదంతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి కూడా చేనేత వస్త్రాలకు సంబంధించి వాళ్ళు నూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ రకంగా కాస్త వెసులుబాటు కల్పించింది. అందువల్లనే నేటి నుంచి అంటే నిన్నటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ రాష్ట్రంలోని చేనేతలకు శుభవార్త. బుధవారం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వచ్చింది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి 8,660 రూపాయలు, పవర్ లూమ్పై నేసే కుటుంబానికి అంటే చేనేత కార్మికులకు వచ్చి అంటే 200 యూనిట్లు కదా, కాబట్టి 8,640 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది ఒక్కొక్క కుటుంబానికి. అదే పవర్ లూమ్స్ పైన తయారు చేసేటటువంటి ఆ వస్త్రాలకు వాళ్ళకి సంబంధించి 21,600 రూపాయలు ఆర్థిక వెసులుబాటు కలగనుందంట. సో ఎందుకంటే సూపర్ 6లో భాగంగా గతంలో ఎన్నో పథకాలు ప్రభుత్వం ఒక్కొక్కటి తీసుకొస్తుంది. అందులో భాగంగా గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇట్లా బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేసి గెలిచాయి కాబట్టి సో ఈ సూపర్ 6లో భాగంగా వాళ్ళకి ఆదుకుంటామని చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు వాళ్ళకి ఈ రకమైనటువంటి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు అంటే రోజువారీ నేతలో కావచ్చు లేదా రోజువారీ యాక్టివిటీస్లో వాళ్ళు చేస్తున్న సందర్భంలో రోజు రోజుకి కూడా ఆ రంగం అంతరించిపోతుంది. చాలా రకాలుగా వాటిని అంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి ఆ చేనేత చేతులతో కానీ చేనేతగా తయారు చేసేటటువంటివి అవి అమ్మడం కానీ లేదంటే ఇట్లా సేల్స్ చేసుకోవాలన్నా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి రెడీమేడ్ బట్టలకి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. చేనేత వస్త్రాలు అంటేనే చాలా నీట్గా ఉంటాయి, అసలు చూడడానికి కూడా చాలా క్వాలిటీతో ఉంటాయి. బట్ అంటే ఇప్పుడున్న మోడర్న్కి సంబంధించి పెద్దగా వాటిని ఆశించడం లేదు. బట్ అందువల్ల ఆ రంగం పూర్తిగా కూడా నష్టపోతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు ఇతర దేశాల నుంచి, మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి రకరకాల బట్టలు దిగుమతులు చేసుకుంటున్నారు. రకరకాల కంపెనీస్ వచ్చేస్తున్నాయి. అన్నీ మిషనరీ అంటే కటింగ్స్ కూడా కుడుతూ ఉంటారు. ఇంత టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి ఆ రంగం పైన చేనేత రంగం పైన చాలా రకాలుగా చాలా రోజుల నుంచి దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువ ఉంది. అందువల్లనే ఈ ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 500 యూనిట్లకు సంబంధించి చాలా గ్రేట్. ఎందుకంటే ప్రతి నెల 500 యూనిట్లు అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే రోజు రోజుకి కూడా విద్యుత్ ఛార్జీలు మామూలుగా మన ఇంటికే దాదాపు 1,000-1,500 వస్తున్నాయి, 700 వస్తుంది. అలాంటిది ఒక్కొక్క చేనేత కుటుంబానికి 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం, 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సో ఇదొక వాళ్ళకందరికీ కూడా ఒక మంచి వెసులుబాటు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఒక 150 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి బర్డన్ పడుతుంది. బట్ ఆ రంగం ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం చాలా రకాలుగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఒకవైపు అమరావతి పునర్నిర్మాణం జరుగుతూనే మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఈ చేనేత రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 200 యూనిట్లు, 500 యూనిట్లు ఇట్లా 2 విభాగాలుగా డివైడ్ చేసి వాళ్ళకందరికీ కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో త్వరలోనే ఇంకా కూడా మరికొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి వాటిని కూడా తీసుకొస్తారు, చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఇంకా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు.